चीफ मिनिस्टर रेवंत रेड्डी ने आज अपोजिशन लीडर व साबिक चीफ मिनिस्टर चंद्रशेखर राव को चैलेंज किया कि क्या वो दरियाई गोदावरी के पानी के इस्तेमाल के सिलसिले में असेंबली में मुबाहिस के लिए तैयार है। अगर चंद्रशेखर राव असेंबली में गोदावरी के पानी को मुबाहिस के लिए तैयार हैं, तो ऐसी सूरत में इन्हें चाहिए कि वो स्पीकर को एक मकतूब रवाना करे। अगर ऐसा होता है तो चंद्रशेखर राव की जानिब से मुकर्रर करदा दिन ही असेंबली में मुबाहिस की इजाज़त देने की जिम्मेदारी वजीर उमूर मुक्कनना श्रीधर बाबू कबूल करेंगे। मंगल की शाम सेक्रेटेरिएट के रूबरू वाक़े राजीव गांधी मुजस्समे के पास हुकूमत की जानिब से रैतु भरोसा स्कीम की कामयाब अमलावरी के ज़मन में मुनक़िदा एक प्रोग्राम से खिताब करते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि वो गोदावरी के पानी के इस्तेमाल से मुताल्लिक़ तमाम शवाहिद के साथ असेंबली में होने वाली बहस में शिरकत करेंगे। इसके लिए क्या केसीआर तैयार है। उन्होंने कहा कि एक दिन दरियाई गोदावरी के पानी और दूसरे दिन दरियाई कृष्णा के पानी पर मुबाहिस के लिए भी वो तैयार हैं। ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా, ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత దోపిడీకి పాల్పడి 1,00,000 కోట్లు కొల్లగొట్టి 1,000 ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖర్ రావు ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖర్ రావును, నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీలో నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకంచర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు. నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత చేవెళ్లను